నేను 99వ సంవత్సరంలో దోనకొండ అనే ఊరెళ్ళా. దోనకొండ ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళితే అక్కడ నాకు కొంచెం వ్యతిరేకతలు వచ్చాయి. ఏమొచ్చాయంటే, హై మా సంఘాలు ఇక్కడ ఉంటే ఆయన ఎవరినో మార్కాపురం నుంచి పిలిపించారు మీరు. నేను అప్పుడు మార్కాపురంలో ఉన్నా. మార్కాపురం నుంచి పిలిపించారు. డామ్ డీమ్ డిష్ అని అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది వ్యతిరేకంగా లేచి అది కొంచెం ఇబ్బంది కలిగేశారు. సరే, నాకెందుకు కొంచెం గొడవ, నన్ను పిలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు లేదు, నేను ఎందుకు నోరు పడేసుకోవాలి, మనకెందుకు కొంచెం వాళ్ళు అవకాశం ఇస్తే మాట్లాడదాం, ఓకే. లేకపోతే అయ్యా నువ్వు మాట్లాడకూడదు, స్థానికులే మాట్లాడాలంట, నువ్వు మాట్లాడదానికి లేదు, వెళ్ళిపోదాం, మనకెందుకు కొంచెం గొడవ అన్ని మౌనంగా కూర్చున్నా. ఎట్టకాలకు వాళ్ళు వీళ్ళు ఆడు దెబ్బలాడుకుని ఏదో కుమ్ములాడుకుని ఏదో మాట్లాడుకుని ఏదో చేసుకుని ఆఖరికి ఏం చేశారు తెలుసా, 15 నిమిషాలే ఇస్తాం సమయము, ఆ 15 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోమను అని చెప్పారు. నీకు అర్థమైందా? అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే ఎట్లా చెప్తున్నా. నేను మౌనంగా కూర్చొని ఆఖరికి ఆ ఇంట్లో వాళ్ళు వచ్చన్నా ఏం చేద్దామన్నా, ఇంకా గొడవలు పడాలి, లేని పలు సమస్యలు అన్నది ఇదంటే మీరేం సమస్యలు పడద్దు, నేను మౌనంగా మీటింగ్లో కూర్చొని కాసేపు ఉండి వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతాను, ఇబ్బంది లేదు. 99వ సంవత్సరంలో ఇబ్బంది ఏమి లేదు, నేనేం ఫీల్ అవ్వను, భలేవాళ్ళు మీరు అది ఇది అన్నాను. సరే, వాళ్ళు కూడా సంతోషించి అన్న ఒక 15 నిమిషాలు అంటున్నారన్న వాళ్ళు, చిన్న 4 మాటలు చెప్పండి అన్న, మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని కళ్ళ మట్టిలు పెట్టుకున్నారండి. నేను అన్నాను, మీరు కళ్ళ మట్టిలు పెట్టుకోవద్దు, తప్పు. అట్లాగే ఏమైంది, ఎవరు చెప్తే వాళ్ళు చెప్తారంట, చెప్పనివ్వండి, గొడవలు ఎదిగి అదే సరి చెప్పిన వాళ్ళు అన్నారు, కాదులన్నా ఒక 15 నిమిషాలు అన్నా 4 మాటలని మీరు చెప్తే మాకు సంతోషం అన్నా అన్నారు. ఓకే అని నేను వెళ్ళి నేను ఘనత కొరకు చెప్పట్లే, లేకపోతే నా టాలెంట్ ఇదని చెప్పట్లే, నేను అహంకారంతో ఉప్పొంగిపోవట్లే, నేను సాక్షిగా చెప్తున్నాను ఈ మాట. సరే 15 నిమిషాలు చాలేనని నేను కూడా వెళ్ళి సరిగ్గా ఒక 15 నిమిషాలు కాదు, వాళ్ళు వచ్చింది ఒక 10, 12, 13 నిమిషాలే మాట్లాడుంటే ఇంకా 2 నిమిషాలు నాకు ఉంది. ఇంకా టక నేను తీసుకున్న మాటల్ని, నేను చెప్పాలనుకున్న మాటల్ని చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఉందండి. అంతలో వాళ్ళలో ఒక ఆయన లేచాడు. లేచి, పాస్టర్ గారు ఆపు, ఇంకా 2 నిమిషాలు ఉంది నాకు, ఆపు అన్నాడు. అంత జనం ఉంది. నాకు సరే ఆపేద్దాం అనుకుంటే, అయ్యగారో నేను చెప్పేది ఆపు అనేది వాక్యం చెప్పమని కాదు, నువ్వు ఎంతసేపు చెప్పాలనుకుంటున్నావు అంతసేపు చెప్పి ఎవడు వస్తాడో నేను చూస్తాను అన్నాడు. నిజం. నేను అన్నాను, పర్లేదు బ్రదర్ కూర్చోండి, పర్లేదు గిరలేదు కాదు, మీరు చెప్పే మాటలు మాకు కావాలి, ఈ ప్రాంత ప్రజలకు కావాలి, మేము వినాలి. కావాలంటే వాళ్ళు వేరే మీటింగ్ పెట్టుకోమని చెప్తాం మేము, మీరు చెప్పండి, మీరు చెప్పాల్సిందేనండి. గట్టు అయిన నేను అన్నాను, కాదులేండి పెద్దోళ్ళు నా వెనుకున్నారు, వాళ్ళు చెప్తారు. ఆ 15 నిమిషాల నుండి నేను సంతోషంగా చెప్తున్నాను, ఆ 15 నిమిషాల వర్తమానం ఆ ప్రజల్లో ఎంత క్రియ చేసిందో.